కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. యాగశాలలో త్రైయాగ్నిక యాజ్ఞాన్ని అర్చకులు వేద పండితులు నిర్వహించనున్నారు. మరోవైపు మాల విరమణ కోసం వేలాదిగా భక్తులు కొండగట్టుకు చేరుకున్నారు. దీంతో హనుమాన్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. మరిన్ని విషయాలు అక్కడి నుంచి మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, కొండగట్టు హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ భక్తుల రద్దీ దాదాపు 1,00,000 దాటింది. దాదాపు 3-4 గంటలు గడిచినా కూడా ఎవరిని లోపలికి పంపట్లేదు. దాదాపు కొన్ని గంటలుగా తాము ఎదురు చూస్తున్నాము, తమని లోపలికి పంపట్లేదు కూడా భక్తులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, హనుమాన్ దేవస్థానంలో దాదాపు చాలా మంది కూడా ఉన్నారు. ఇక్కడ 100 రూపాయలు స్పెషల్ దర్శనం అని చెప్పేసి 3 గంటలు లైన్లలో పెడుతున్నారు. పోలీసులు అరాచకాలు ఇక్కడ ఉన్నాయి, ప్రభుత్వం నిద్రపోతున్నాయి, ఇక్కడ పోలీసులు నిద్రపోతున్నారు, అర్థం కావట్లే. మరి 100 రూపాయలు స్పెషల్ దర్శనం ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మాకు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే 4 గంటలు 5 గంటలు ఇక్కడ స్వాములు లైన్లలో అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ సలవదులుగుతా ప్రభుత్వం సగం ఏర్పాటు చేయలేదు. స్పెషల్ దర్శనం పేరుతో ఇంకా చాలా మంది ఏమైంది 100 రూపాయలు టికెట్ తీసుకొని 3 గంటలు అవుతుంది. వాటర్ లో ఏం లేవు, అసలు ఏం సౌకర్యాలు చక్క ఏం లేవు. 100 రూపాయలు టికెట్ తీసుకొని 3 గంటలు అవుతారు. ఒత్తుకోవడం అంతా చేస్తున్నాం స్వామి. నీళ్లు లేవు, ఏం లేవు, ఇప్పటి వరకు ఏం లేవు. 6-7 గంటలకు వచ్చినాం. 100 రూపాయలు టికెట్ తీసుకోవచ్చు. మా పరిస్థితి 100 రూపాయల టికెట్ పరిస్థితి ఎట్లుంటే ఇప్పుడు ఫ్రీ దర్శనం వాళ్ళు ఎట్లుంటే స్వామి ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాం. చాలా మంది భక్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగేందుకు నీరు లేదు. దాదాపు స్పెషల్ దర్శనం పెడితే కూడా 3-4 గంటలుగా కూడా తాము ఎదురు చూస్తున్నా కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందంటున్నారు. స్పెషల్ దర్శనం అని 100 వసూలు చేశారు సార్. 3 గంటలు అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడనే నిలబడి మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడ పోలీసు వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. లైన్ లో ఉండబట్టి 3 గంటలు అవుతుంది. ఇంతవరకు ఒక చుక్క నీళ్ల దర్శనం ఎవరు సాములు లైన్ లో ఉన్నారు. 100 రూపాయల దర్శనాన్ని తీసుకుంటారు. కనీసం దేవాదాయ శాఖ కమిటీ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన లేరు. మరి స్వాములు ఇట్లా నిల్చొని ఉన్నారు. 3 గంటల నుండి దర్శనం ఉన్నది లేదని చెప్పి ఆ సిఐ స్వామి దగ్గర ఉండి ఎవరు పడితే వాళ్ళని సిఐ స్వామి అందరు పంపిస్తా ఉన్నాడు. ఇక్కడ సిఐ స్వామి ఎవరు పట్టించుకుంటారు. కనీసం నీళ్ళ సౌకర్యం ఉన్నదా లేదా? సాములు దూపు అవుతాను, గొంతుకలు ఎండుతున్నాయి, మరి తొక్కిసలాట అవుతుంది, మరి పట్టించుకుందామా లేదని ఒక్క స్వామికి లేదు. ఇక్కడ ఏం చేస్తుంది ఒక కార్యకర్తలు మరి పట్టించుకోవడం ఉన్నదా లేదా? అవునా కదా? ఇది ఏ భక్తులు ఇంతమంది భక్తులకు ఎట్లా ఇది? దాదాపు ఒక్కొక్కరు 3-4 గంటలుగా ఎదురు చూస్తా ఉన్నారు. చాలా మంది ఎవరు మీది? హనుమాన్ స్వామి నుంచి వచ్చారు. ములుగల్పూర్ నుంచి వచ్చినాం. పాదయాత్ర చేసే స్వాములకైతే రెస్పెక్ట్ లేదు స్వామి. వాళ్ళు లైన్లోకి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళని పంపిస్తాను. నాన్ స్వాములు ఎవరెవరో వస్తాను, ఎవరెవరో పంపుతాను. పోలీస్ సిబ్బంది కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తాంది. భక్తులు అనే ఇంత ప్రేమ లేదు, వాళ్ళకు భక్తి లేదు. వచ్చిన స్వాములు మేము భక్తి కోసం వచ్చినాం. నువ్వుకేస్తున్నాడు ఎంత చేసిన ఏ ఒక్క కరెక్ట్ గా అయితే ఏ వ్యవస్థ లేదు స్వామి. దాదాపు కొన్ని గంటలుగా కూడా భక్తులంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి కూడా కాలినడకన కొండగట్టు దేవస్థానానికి చేరుకున్నారు. నెత్తిపైన ముడుపులతో కూడా వీరంతా చేరుకున్నటువంటి పరిస్థితి. దర్శనానికి పంపించట్లేదు. చాలా మంది కూడా మాట్లాడేందుకున్నారు. మాట్లాడించే పని చేద్దాం. ఎవరు మీద ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి హైదరాబాద్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర వచ్చినాం స్వామి. మేము అయినా కానీ ఇక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. స్వాములు పాదయాత్ర వచ్చిరాని ఇంత మర్యాద లేకుండా నూకేయడం జరుగుతుంది. వాటర్ మధ్యలో వస్తుంటారు, వాటర్ లో ఏం లేవు, చాలా ఇబ్బందికరం ఉంది. 3 గంటలు టైం పడుతుంది. 100 రూపాయలు టికెట్ తీసుకొని ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యాత్ర చేసిన వాళ్ళకు మంత్రి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం స్వామి. పాదయాత్ర చేసిన వాళ్ళకు ప్రత్యేక దర్శనం ఇవ్వాలని మా ఆకాంక్ష. చాలా మంది హైదరాబాద్ తో పాటు మంతని, అలాగే హుజరాబాద్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా పాదయాత్రగా ఈ కొండగట్టు క్షేత్రానికి చేరుకున్నారు. నిష్ఠతో దాదాపు 41 రోజుల పాటు 21 రోజుల పాటు దీక్ష చేసినటువంటి హనుమాన్ భక్తులు కాలినడకన చేరుకున్నప్పుడు కూడా వారికి కనీస దర్శన భాగ్యం కలిగేందుకు దాదాపు 4-5 గంటల సమయం పట్టడం అనేది బాధాకరమని హనుమాన్ దీక్షా పఠితే చెప్తున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి క్యూ లైన్ లో వేచి చూస్తున్నటువంటి వారికి నీటి సదుపాయం కల్పించాలి. అలాగే విఐపీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మాకు కూడా కల్పించాలన్నటువంటిది భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. చూడొచ్చు, మహారాష్ట్ర భీమండి, అలాగే ఎన్నో ప్రాంతాలు, తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది హనుమాన్ భక్తులు ఉన్నారు. వారంతా కూడా ప్రస్తుతం చేరుకొని దాదాపు 4 గంటలు
అయినప్పటికీ కూడా ఇప్పటికీ పంపట్లేదని కూడా చెప్తున్నారు. స్పెషల్ దర్శనం టికెట్ ఇచ్చినప్పుడు కూడా లాభం లేకుండా పోయిందని హనుమాన్ దీక్ష పరులు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది కొండగట్టు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి.